నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్య మా ఇంట్లో అందరం కలిసి ఏదో తెలుగు సినిమా చూస్తున్నామండి. హీరోయిన్ హీరో గారు ఏమే ఉసే అది ఇది అని సంబోధిస్తున్నాడు. కనీసం పేరు పెట్టి పిలిచే సంస్కారం కూడా లేదే, ఇదేం మర్యాద అని నేను ఆశ్చర్యపోతూ ఉంటే, ఇంతకన్నా ఘోరంగా రెండర్థాల మాటలతో అసభ్యంగా కూడా పిలుస్తూ ఉంటారని వివరణ ఇచ్చింది మా చెల్లె. పెద్దలను ఉపాధ్యాయులను వావి వరుసలను కూడా పట్టించుకోకుండా రకరకాల వెక్కిరింపులతో పిలుపులతో చీదర కలిగేలా సంభాషించటం సంబోధించటం చూస్తూ ఉంటే మనం ఇంతలా దిగజారిపోతున్నాం ఏమిటని బాధ కలుగుతుంది. ఎలా సంభాషించాలి, ఎలా సంబోధించాలి అని ఈ తరం వాళ్లకే కాదు చాలా మందికి నేర్పించాల్సిన అవసరం ఉందేమోనని అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ సబితా గారు ఉన్నారు. మన అలంకృత కార్యక్రమంలో ఎలాంటి డిజైనర్ హౌసెస్ ని చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సబితా గారు. నమస్తే మేఘన, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మా సకలకు ఎలాంటి డిజైనర్ హౌసెస్ ని చూపించబోతున్నారు? ఇవాళ మనం బెడ్రూమ్స్ చూద్దాం. ఓకే, ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్. మనం దీనిలో సింపుల్ గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి జనరల్గా హెవీగా కాకుండా రాగానే వాళ్ళకి కొంచెం సూదింగ్గా రిలీఫ్ పీస్ఫుల్గా ప్లెజెంట్గా బాడీ కలర్స్ కానీ డార్క్, ఎందుకంటే ఈ రూమ్కి ఒకటే వెంటిలేషన్ అంటూ ఏం లేదు, ఒకటే విండో ఉంది. సో మనం డార్క్ కలర్స్ యూజ్ చేస్తే రూమ్ ఇంకా చిన్నగా కనబడి కొంచెం తగ్గిపోయే సైజ్ తక్కువ కనబడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈ రూమ్ ని మొత్తం ఏంటి అంటే ఓన్లీ లైట్ కలర్స్ అండ్ ఒకటే కలర్ యూజ్ చేస్తాము దీంట్లో. సో నేను అది చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బెడ్ అండ్ దీనికి కలర్స్ కూడా ఏంటి అంటే మనం రూమ్ పెయింటింగ్ కూడా లైట్ క్రీమ్ కలర్. సో ఆ కలర్కి తగ్గట్టుగా ఎలివేట్ అయ్యేలాగా మనం ఏంటి అంటే కొంచెం యాష్ అండ్ బ్రౌన్ మిక్స్ ఉన్న లామినేట్ తీసుకున్నాం. సో డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ యాష్ అండ్ బ్రౌన్ మిక్స్ ఉంటుంది దీనిలో. మనం ఇక్కడ లస్టర్ పెయింట్ యూజ్ చేసాం. బెడ్రూమ్స్ లో మొత్తం మనం వాషబుల్ అన్నమాట ఈ పెయింట్. చిన్నపిల్లలు ఉన్న చోట జనరల్గా స్క్రిబ్లింగ్ రాయడం అది చేసినప్పుడు వాష్ చేసేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు. సో దీన్ని లస్టర్ పెయింట్ అంటారు. సో ఈజీ టు మెయింటైన్ అనమాట, ఏదైనా వాష్ చేసేసుకోవచ్చు. ఇందులో ఫ్లోరింగ్ చూస్తే విట్రిఫైడ్ టైల్స్. ఓకే, ఇది డిఫరెంట్ టైల్స్ విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేసాము. అది కూడా మన రూమ్ కలర్ కాన్సెప్ట్ తగ్గట్టుగా వాల్స్ ఇందులో ఓన్లీ మనం క్రీమ్స్ యూజ్ చేసాము. క్రీమ్స్ అండ్ బ్రౌన్స్ కాబట్టి క్రీమ్ టైల్స్ కూడా అదే కలర్ మన రూమ్స్ లో మ్యాచ్ అయ్యేలాగా యూజ్ చేసాము. అండ్ ఇందులో వార్డ్రోబ్ చూస్తే మిగిలిన సింపుల్ ఏదైతే మనం బెడ్ లో యూజ్ చేసామో అదే లామినేట్ యూజ్ చేసాము. సింపుల్ గా ఏం చేసామంటే ఒక చిన్న రాడ్స్ యూజ్ చేసాం, అల్యూమినియం రాడ్ యూజ్ చేసాం అనమాట. 2 sides సింపుల్గా ఉంటుంది, హెవీ ఏమి ఎక్స్పెండిచర్ హెవీ కాకుండా ఓన్లీ ఒక ఇక్కడ మనం యూజ్ చేసింది లామినేట్, సింగిల్ కలర్ లామినేట్, ఒక అల్యూమినియం రాడ్స్ యూజ్ చేసాము. ఓన్లీ ఆ రాడ్స్తోని కొంచెం డిజైన్ ఎలివేట్ అయ్యేలాగా యూజ్ చేసాము. అండ్ ఆ పైన లాఫ్ట్కి వచ్చేస్తే స్టోరేజ్ ఒకటి, ఈ కింద నుంచి పైన వరకు ఒకటే కలర్ యూజ్ చేస్తే చాలా హెవీగా అయిపోతుంది కాబట్టి మనం ఆ కలర్ లైట్గా బ్రేక్ చేయడానికి సింగిల్ లైట్ కలర్ యూజ్ చేసాం. అండ్ వేరియేషన్ కూడా తెలుస్తుంది పైన షెల్ఫ్స్. ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ వచ్చింది అక్కడ. ఆ వాష్రూమ్ ని సింపుల్ గా ఏంటి అంటే మన అదే కలర్ లామినేట్ యూజ్ చేసాము. సో ఈ రూమ్ ప్లేస్ కి తగ్గట్టుగా వెంటిలేషన్ ఒకటే విండో ఉంది కాబట్టి మనం ఈ రూమ్ సైజ్ కి తగ్గట్టుగా ఈ కలర్స్ ఎలా వాడాము. ఓకే, చాలా బాగుంది. అండ్ గెస్ట్ రూమ్ కాబట్టి చాలా ప్లెజెంట్ గా స్పేషియస్ గా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ చూద్దామా మిగిలిన? తప్పకుండా. ఇది వచ్చేసి మనం ఇది బాయ్ బెడ్రూమ్. మనం బ్లూ కలర్ బాయ్స్ కి బేసిక్ గా బ్లూ కలర్ అంటూ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళకి. నేను బ్లూ కలర్ యూజ్ చేశాను. ఓకే, సో ఇది బెడ్. ఈ బెడ్ ఇందులో సేమ్ ఇందులో కూడా కలర్ సింగిల్ కలర్ యూజ్ చేసాము. అది బ్లూ కలర్ లో లైట్ షేడ్స్ ఆఫ్ బ్లూ యూజ్ చేసాము. ఇది ఒక లైట్ షేడ్ అండ్ ఇది ఒక షేడ్ ఆఫ్ బ్లూ యూజ్ చేసాము. అండ్ ఇదే కాన్సెప్ట్ మనం ఏంటి అంటే సీలింగ్ లో కూడా రన్ చేసాము. సీలింగ్ లో కూడా కొంచెం అదే MDF షీట్ పైన యూజ్ చేసి సేమ్ కలర్స్ యూజ్ చేసాము. ఓకే, అండ్ ఇందులో మొత్తం సింగిల్ కలర్ వాల్స్ వచ్చేసి అదే లస్టర్ పెయింట్ యూజ్ చేసి క్రీమ్ కలర్ పెయింట్ యూజ్ చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్స్ యూజ్ చేసాము. అండ్ అక్కడ ఒక కార్నర్ లో ఒక సింగిల్ కాలం ఉంది. ఆ కాలం ని అలా ప్లెయిన్ గా ఉంచకుండా
వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కాబట్టి మనం ఏం చేసాము MDF షీట్ అక్కడే యూజ్ చేసి డెకో పెయింట్ చేయించాను. సో మొత్తం ప్లెయిన్ గా వదలకుండా ఆ ఒక్క వాల్ లో మొత్తం మనకి వాల్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది, ఆ ఒక్క కాలమ్ మాత్రం ఈ బ్లూ షేడ్ యూజ్ చేశాను. అండ్ సీలింగ్ లో కూడా సేమ్ మనం అలాగే యూజ్ చేసాము కాబట్టి ఇది సింపుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంది, నచ్చుతుంది కూడా వాళ్ళకి. అండ్ బెడ్ లో కూడా మనం ఏంటి అంటే వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం స్టోరేజ్ ప్రొవైడ్ చేశాను. అక్కడ ఒక సైడ్ టేబుల్ యూజ్ చేశాను. అండ్ ఈ రూమ్ కి వచ్చేసి ఇది వాష్రూమ్. ఓకే, ఈ వాష్రూమ్ డోర్ కూడా మనకి ఇందులోకి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్స్ యూజ్ చేశాం మేము. అండ్ వీళ్ళకి కొంచెం చిన్న డ్రెస్సింగ్ కావాలి కాబట్టి అటువైపు ఏంటి అంటే ఒక విండో ఉంది. ఓకే, వెంటిలేషన్ గా యూజ్ పోకుండా ఒక స్టడీ యూనిట్ ఇచ్చాను. ఓకే, ప్లేస్ కొంచెం మనకి చిన్న రూమ్ కాబట్టి ప్లేస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేలాగా డ్రెస్సింగ్ కావాలి బేసిక్ గా వాళ్ళకి, అండ్ స్టడీ షెల్ఫ్ కంపల్సరీ కావాలి. సో ఆ ప్లేస్ ని మనం ఏంటి అంటే చిన్న ఇదే ప్లేస్ ని ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాను, అండ్ వాటికి కూడా కొన్ని డ్రావర్స్ ఇచ్చారు, ఏదైనా స్టోరేజ్ ఉంటుంది, అండ్ అది స్టడీ యూనిట్ లాగా యూజ్ అవుతుంది. సో చదువుకోవడానికి ఇక్కడ ఒక చైర్ తెచ్చుకొని ల్యాప్టాప్ ఉంటుంది, అండ్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టుకొని ఎలా అంటే అలా స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెడీ అయ్యేటప్పుడు ప్లేస్ వేస్ట్ చేయకుండా ఈ కార్నర్ లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చి యూజ్ చేస్తాం. సవిత గారు, కిడ్స్ బెడ్రూమ్ చాలా బాగుందండి. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే, వెళ్దామా? మేఘ్నా, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది కూడా ఏంటి అంటే సింపుల్ మనం క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్స్ యూజ్ చేసాము. డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్స్, డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్. బ్రౌన్ యూజ్ చేసాము కానీ మనం గెస్ట్ బెడ్రూమ్ లో కూడా డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్, అండ్ కిడ్స్ బెడ్రూమ్ లో బ్లూ యూజ్ చేసాము. అండ్ ఇందులో వచ్చేసి మనం బ్రౌన్ కలర్ లామినేట్ యూజ్ చేసాము. ఓకే, సో అందులో ఒక షేడ్ బ్రౌన్ షేడ్. అండ్ ఇది వచ్చేసి లామినేట్ మేఘ్నా, బట్ ఈ లామినేట్ కూడా ఏంటి అంటే కొంచెం వెనీర్, పాలిష్డ్ వెనీర్ ఫినిష్ ఉండేలాగా సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇది ఏంటి అంటే ఇక్కడ బెడ్ వస్తుంది, బెడ్ కి ఇటు వరకు మనకి వార్డ్రోబ్ వస్తుంది. ఈ వార్డ్రోబ్స్ ని కూడా ఇక్కడ విండో వచ్చింది కాబట్టి ఆ వెంటిలేషన్ ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. జనరల్ గా అయితే చాలా స్టోరేజ్ కావాలి అంటే మనం అది క్లోజ్ చేసేసుకొని కూడా చేయొచ్చు, కానీ నేను ఆ విండోని కూడా యూజ్ చేసేసుకొని ఏం చేశాను, అటువైపు ఇటువైపు వాళ్ళకి స్టోరేజ్ ఇచ్చాను. మధ్య ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా అది వాళ్ళకి విండో వెంటిలేషన్ కావాలి, అట్ ద సేమ్ ఈ ప్లేస్ ని ఏం చేశాను అనమాట మనం ఇక్కడ కుషనింగ్ చేసేయాలి. సో ఇది సోఫా అవుతుంది వాళ్ళకి రీడింగ్ ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి, కాఫీ తాగడానికి, రీడింగ్ బుక్స్ చదవడానికి సోఫా లాగా యూజ్ అవుతుంది, కొంచెం వ్యూ బయట చూసుకుంది. సో డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ కుషనింగ్ చేసేస్తే ఇంకా కూర్చుని వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అండ్ ఆ కింద ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేసామన్నమాట కొంచెం స్టోరేజ్ ఇచ్చాం. సో ఇది వాష్రూమ్, డ్రెస్సింగ్, టాయిలెట్. ఓకే, సో డ్రెస్సింగ్ అండ్ వాష్రూమ్. అందులో ఆ డ్రెస్సింగ్ లో కూడా ఏంటి అంటే లోపల స్టోరేజ్ అనమాట, మళ్ళీ కొంచెం వార్డ్రోబ్స్ లాగా ఇచ్చి బాత్ రూమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్, అండ్ మిర్రర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి వాష్రూమ్ ఉంది. ఓకే, సో ఇవాళ మనం చూసాం 3 డిఫరెంట్ బెడ్రూమ్స్ చూపించాను. సో ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూపించారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి, తర్వాత కిడ్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపించారు. మా సకలందరికీ ఎలా తీర్చిదిద్దుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అమ్మాయిలతో స్త్రీలతో సంభాషించేటప్పుడు తమ చూపుల్ని, మాటల్ని, శరీర కదలికల్ని హద్దులో ఉంచుకోవాలన్న విషయం చాలామంది మగవాళ్ళకి తెలియదు. లెక్కలేనితనంగా, అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించడం మగవాళ్ల హక్కని, ఎలా మాట్లాడినా తప్పులేదని భావించే వాళ్ళు ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు, అనవసరంగా తాకడం, వ్యక్తిగత విషయాల గురించి అడగడం, అందం, వస్త్రధారణ గురించి అతిగా వ్యాఖ్యానించడం, హాస్య సంభాషణ పేరుతో వెకిలిగా మాట్లాడడం చేస్తూ ఉంటారు మరికొంతమంది. తమ వికృతానందం కోసం స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే మగవాళ్ళు మన చుట్టూ అనేక మంది ఉంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసన్న లక్ష్మి గారు. ముందుగా ప్రసన్న లక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రసన్న లక్ష్మి గారు. నమస్తే అండి. ప్రసన్న లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే, ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మష్రూమ్ కట్లెట్ అని ఒక ఐటమ్ ని తయారు చేయబోతున్నాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి, షూర్. ఆయిల్, మష్రూమ్, ఉడికించిన ఆలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బ్రెడ్ పౌడర్, ఎగ్స్, మైదా, ఆమ్చూర్, ధనియా పౌడర్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, ఇంకా తయారు చేసుకునే విధానం ఎలాగో చెప్తారా? ఓకే అండి. ముందుగా తీసుకుందామండి. బాణీ తీసుకోవాలి.
ఫస్ట్ మనం కట్లెట్ ని ప్రిపేర్ చేసే ముందు మష్రూమ్ ని కొంచెం బాయిల్ చేసినట్టు ఉండాలి కాబట్టి కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఈజీగా అవుతుంది. సో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మష్రూమ్స్ తో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆయిల్ వేయాలి. ఫస్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేసుకుందామండి. దీన్ని ఫస్ట్ గా మనం వాష్ చేసి చిన్నగా తరిగి పెట్టించుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే ప్రసన్న గారు, కాసేపు మూత పెట్టి మగ్గించుకోవేనా? అవునండి. ఎంతసేపు ఉంచుకోవచ్చు ఇలా? ఒక 5 minutes లో అయిపోతుందండి. ఓకే 5 minutes తర్వాత దాన్ని తీసేసుకోవడం. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దాని తర్వాత మనం మైదా, ఎగ్స్ అవన్నీ పక్కకు పెట్టుకుంటామండి. ఈ ప్రిపేర్ అయిన మష్రూమ్ కర్రీలో స్మాష్ చేసుకున్న ఆలూని దాంట్లో వేసి కలిపేస్తాం. ఓకేనండి. ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ మైదాలో కొంచెం వాటర్ కలిపి పెట్టుకుందామండి. ఓకే సరిపోతుంది బౌల్? సరిపోతుంది. వాటర్ ఎన్ని స్పూన్స్ వరకు తీసుకున్నారు మైదా పిండి? 2-3 స్పూన్స్ అండి. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. దీని తర్వాత ఏం చేసుకోవాలి? దీని తర్వాత ఎగ్స్ ని కూడా మనం పక్కకు పెట్టుకుందామండి. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, ఇది ఉడికినట్టుంది, చూద్దామా? దీన్ని ఇంకా ఆపేద్దామండి. మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత దీంట్లో మనం ఆమ్చూర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఓకే 1/2 teaspoon సరిపోతుంది. ఓకే 2 1/2 teaspoon వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. ఇది దించే ముందు వేసుకున్నా దానికి పట్టేస్తుందండి. ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఓకే ప్రసన్న గారు, చల్లగా అయిపోయినట్టుంది కదా, ఇంకా స్టఫింగ్ కి ఇందులో ఇంకా ఏమి మిక్స్ చేయాలి? దీన్ని మనం ఫస్ట్ ఒక బౌల్లో తీసుకుందామండి. దీంట్లో ఆలూ స్మాష్ యాడ్ చేద్దాం. ఓకే గుడ్. ఆలూ స్మాష్ యాడ్ చేసుకుందాం. అది ప్రిపేర్ చేసుకునే లోపు డీప్ ఫ్రై కోసం మనం బాండి పెట్టుకుందామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం కట్లెట్ షేప్ లో తయారు చేసుకుందామండి. ఓకే సో అన్ని ఇలానే కట్లెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలని? అవునండి. ప్రసన్న గారు, కట్లెట్స్ అన్ని తయారు చేసేసినట్టున్నారు. చేసామండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? దీన్ని మనం మైదా ఎగ్ లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్ లో వేసి ఆయిల్ కూడా వేడైంది కదా, వేడైపోయింది కదా, వేడైన ఆయిల్ లో దీన్ని వేసేద్దాం. ఓకే తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాలో సో ఫైనల్ గా బ్రెడ్ పౌడర్ లో ముంచి ఇంకా ఆయిల్ లో వేసుకోవడం. ఇంకా మొత్తం అన్ని ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలండి? అవునండి. ఇంకా ఆయిల్లో వేసేసుకొని
ప్రసన్న గారు చూడండి, అవునండి, ఇలా వస్తే సరిపోతుందా? సరిపోయింది. దీన్ని తీసేసుకోవచ్చా? ఓకే అండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి కదా, దాన్ని టిష్యూలోకి తీసేసుకోవడమేనా? తీసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే సుజిత గారు, మన మష్రూమ్ కట్లెట్ ప్రిపేర్ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. ప్రసన్న గారు తయారు చేసిన మష్రూమ్ కట్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. మష్రూమ్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, ఎగ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళదుంపలు, జీలకర్ర, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆమ్చూర్, ధనియా పౌడర్, ఆయిల్, బ్రెడ్ పౌడర్. మష్రూమ్ కట్లెట్స్ తయారీ విధానం: మొదట స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత అందులో మష్రూమ్స్ వేసుకొని అది కొంచెం వేగాక అందులో సాల్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. తరువాత తయారైపోయిన మష్రూమ్స్ కర్రీని పక్కన పెట్టుకోవాలి. చల్లగైన మష్రూమ్స్ కర్రీలో ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని మిక్స్ చేసుకోవాలి. తరువాత అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని కట్లెట్స్ లా తయారు చేసుకోవాలి. తరువాత ఇంకో బాండి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని మొదట తయారు చేసి పెట్టుకున్న మైదా పిండిలో డిప్ చేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ సూనాలో డిప్ చేసి చివరిగా బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి కాగిన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మష్రూమ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ కట్లెట్స్ రెడీ. మష్రూమ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ప్రసన్న గారు, చాలా చాలా బాగుందండి. రియల్లీ సూపర్ గా ఉంది ఈ ఐటమ్ మాత్రం. థ్యాంక్ యూ అండి. మష్రూమ్ కట్లెట్ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ప్రసన్న లక్ష్మి గారు తయారు చేసిన మష్రూమ్ కట్లెట్. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటగా తెలిస్తే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ 04023556540. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదే వాటి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆ మధ్య సుప్రీంకోర్టు మాజీ జడ్జి గంగూలీ, తెహల్కా పత్రిక అధినేత తరుణ్ తేజ్పాల్ తమ ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కారు. ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసిన కారణంగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ పై అధికారులు అనుచితంగా ప్రవర్తించినా బయటకు చెప్పేందుకు చాలామంది స్త్రీలు సాహసించరు. ఆ అధికారులు తమకన్నా ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వారైతే చివరకు తామే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని, తమ పరువు ప్రతిష్టలకే భంగం వాటిల్లుతుందని స్త్రీలు భయపడతారు. బాధితులైన స్త్రీలనే ప్రతి సందర్భంలోనూ నేరస్తులుగా చూసే సంస్కృతి మన సమాజంలో ఉంది. లైంగిక వేధింపులు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే చదువుకున్న యువతులకు ఉండవేమోనని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి ఉండదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం బల్కంపేటలో ఉన్న స్టేట్ ఈన్స్ బొటిక్లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ స్వరూపారెడ్డి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ డిజైన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వరూపారెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మరి ఈరోజు మా సకలకి మీరు డిజైన్ చేసిన వాటిలో ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు కదా, అవును, చూపిస్తారా? ఈసారి అంతా ఏంటంటే ఓన్లీ బ్లౌజెస్లో మనకు ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ డేస్లో ఏంటంటే బుట్ట చేతులు అనేది చాలా ఫ్యాషన్ ఉండేది.
సో దాంట్లో ఒకటే టైప్ ఆఫ్ బుట్ట చేతులు అట్లా వేసుకునేటోళ్ళం. సో మనం దీన్ని కొంచెం ట్రెండీగా ఏం చేసామంటే డిఫరెంట్ బుట్ట చేతులతో మనం కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ తయారు చేసాము. అవి నేను చూపిస్తాను. ఓకే, బుట్ట చేతులు. సో ఇదేంటంటే శారీ ఆల్మోస్ట్ మనకు బ్లాక్ అండ్ ఈ కలర్ లో వచ్చిందనమాట. సో దానికి కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ తీసుకున్నాము. తీసుకొని ఫస్ట్ బ్యాక్ ప్యాటర్న్, స్లీవ్స్ కంటే ముందు మనం నెక్ దగ్గర ఇచ్చే ప్యాటర్న్ ఇంపార్టెంట్. ఆ శారీలో ఏంటంటే కొంచెం లోటస్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం నెక్ షేప్ ఏదైతే తీసుకున్నామో అదంతా కూడా లోటస్ ఫ్లవర్ లాగా తీసుకున్నాము. తీసుకొని దాంట్లో మనం ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ ఇచ్చాము. ప్యాచ్ ఇచ్చిన తర్వాత దానిపై నుంచి మళ్ళీ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఇచ్చామన్నమాట. అంతేకాకుండా మెయిన్ దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజ్ మొత్తంలో స్లీవ్స్కి మాత్రం చాలా టైం కూడా తీసుకుంటుంది. మనకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మినిమం 2 days పడుతుంది. అంత టైం తీసుకుంటుంది అనమాట. ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ మనం డిఫరెంట్ స్లీవ్స్తో ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా. అంతేకాకుండా మనం పఫ్ స్లీవ్స్లో ఇది లేటెస్ట్ ప్యాటర్న్ ఇచ్చాం కాబట్టి ఇంకా టైం తీసుకుంటుంది. సో స్లీవ్స్ చూసినట్టయితే మీరు అన్నట్టు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే ఈ మధ్యలో జస్ట్ ఈ పార్ట్ మట్టుకు మనకి పఫ్ వచ్చింది చక్కగా కుచ్చిళ్ళతో, అండ్ ఈ సైడ్ పార్ట్ అంతా కూడా మళ్ళీ నార్మల్ హ్యాండ్ వచ్చినట్టుగా ఉంది. అంటే అక్కడ పూర్తిగా పఫ్ కాదు, అలానే పూర్తిగా నార్మల్ స్లీవ్ కూడా కాదు. మీరు అన్నట్టు చాలా చాలా వెరైటీగా అండ్ చాలా చాలా బాగుందండి. ఓకే, సో ఫ్రంట్లో కూడా జస్ట్ నెక్ వరకు బ్లాక్ పైపింగ్ ఇచ్చేసారు. నెక్ ఇంకా నడుము అంతా కూడా. నెక్ తర్వాత మనం ఇక్కడ బ్యాక్లో ఇస్తాము. తర్వాత అంతేకాకుండా ప్రిన్స్ కట్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో కూడా పైపింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డోరీస్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఒకవేళ ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ కావాలనుకుంటే కస్టమర్ చాయిస్ని బట్టి అవి ఇస్తాము, లేదంటే మామూలుగా థ్రెడ్ బాల్స్ ఇవ్వడం. థ్రెడ్ బాల్స్. ఓకే, సో మీరు అన్నట్టు బ్లౌజ్ చాలా చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం ఇంతవరకు పఫ్ హ్యాండ్స్లో, నేనైతే పఫ్ హ్యాండ్స్లో ఈ మోడల్ ఇంతవరకు చూడలేదు. నాకైతే చాలా నచ్చింది. సో ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకోవడానికి, ఇలా డిజైన్ చేయడానికి ఎంత ప్రైస్ పడుతుంది మ్యాక్సిమం? అంటే ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ ఉంటాయమ్మా. మన దగ్గర మినిమం 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ప్యాటర్న్ అయినా తీసుకోండి, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో వాళ్ళ మెటీరియల్ కనుక యూస్ చేస్తే ఇంకా మనం. ఓకే, సో మరి నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తారా? ఓకే, ఈ బ్లౌజ్ ఏంటంటే ఇప్పటివరకు చూపించిందంతా మీకు శారీలో బ్లౌజెస్ అట్లా చూపించాం. జనరల్గా అంటే బెనారస్ మెటీరియల్ మీకు ఐడియా ఉందనుకుంటాను, బ్రొకేడ్ క్లాత్ అని చెప్పేసి బెనారస్ మెటీరియల్ అండ్ ప్లెయిన్ క్లాత్తో కలిపి మనం డిజైన్ చేసామన్నమాట ఇది. సో దీన్ని ఏంటంటే మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు. బెనారస్ క్లాత్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా పార్టీవేర్ లుక్ ఉంటుంది. అది పట్టు క్లాత్, తర్వాత మంచి షైనింగ్ ఉంటుంది. దానిపైన ఏదైతే ఫ్లవర్స్ వస్తాయో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అందుకే ఒకటి రా సిల్క్ ప్లస్ ఒకటి బెనారస్ మెటీరియల్ తీసుకొని మనం దీన్ని డిజైన్ చేసాము. సో ఇవన్నీ కూడా సెపరేట్ ప్యాచెస్ వస్తాయండి. ఇవన్నీ కూడా సెపరేట్ ప్యాచెస్. ఇవన్నీ సెపరేట్ ప్యాచెస్ తీసుకుంటాం. ప్రతి ప్యాచ్ కి మనం ఫస్ట్ నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, ఈ పైపింగ్ అనేది మంచి ఫినిషింగ్ లా చాలా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఒకటి ఐటమ్ మనం ఒక షేప్ తీసుకున్నప్పుడు, క్లాత్ అనేది షేప్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా దానికి ఆ లుక్ రావాలి, ఆ షేప్స్ రావాలంటే సైడ్ పైపింగ్స్ కంపల్సరీ. సో ఈ రకంగా ఈ 2 కాంబినేషన్స్ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్స్. అందుకనే ఫస్ట్ దీన్ని మనము స్టిచ్ చేసాము. అంతేకాకుండా దీనికి మనం పింక్ శారీ, బ్లూ శారీ, ఎల్లో శారీ ఏదైనా వేసుకోవచ్చు. మల్టీపర్పస్ గోల్డ్ వేసుకోవచ్చు, అంటే ప్లెయిన్ శారీస్ వేసుకోవచ్చు, అంటే డార్క్ ఈ వైలెట్ కలర్ లేదా పింక్ ఏది వేసుకున్నా మ్యాచ్ అయిపోద్ది చాలా బాగా. సో అండ్ దీని స్లీవ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. స్లీవ్స్ ఏంటంటే మనకు డబుల్ బుట్ట ప్యాటర్న్ అంటాం దీన్ని. సో పైనుంచి బుట్ట వస్తుంది, లోపల నుంచి స్లీవ్ వస్తుంది, నార్మల్ స్లీవ్ వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రా లుక్ కోసం మనం ఇక్కడ ఏదైనా ఫ్లవర్స్ అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇలా ప్లెయిన్ గా కాకుండా జస్ట్ చిన్న ఫ్లవర్ ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఫ్లవర్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి వాళ్ళ శారీలో ఉన్న ఫ్లవర్ ఏదైనా వేస్తే బాగుంటుందని మనం దీన్ని ప్లెయిన్ గా వదిలేసాం అనమాట. సో ఇదైతే అసలు పఫ్ స్లీవ్స్ వేసుకోవాలని ఉంది, కానీ అది చాలా అంటే లావుగా కనిపిస్తామేమో అనుకునే వాళ్ళైతే 100% ఇది చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేసుకుంటే జస్ట్ నార్మల్ స్లీవ్ వేసుకున్న లుక్ మాత్రమే ఉంటుంది, పఫ్ స్లీవ్ వేసుకున్నట్టు అసలు ఉండదు. కానీ చాలా చాలా బాగుందండి. సో సక్లు చూస్తున్నారు కదండి, లోపల నార్మల్ స్లీవ్ వచ్చి పైన ఈ పఫ్ లాగా, అంటే జస్ట్ మనకి అలా కనిపిస్తుంది అంతే. రియల్గా చెప్పాలంటే రియల్ పఫ్ మనకి మనం వేసుకున్న ఫీల్ రాదు మనకి. కానీ చాలా చాలా బాగుంది మ్యామ్ ఈ పఫ్. అంటే నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, పఫ్లో ఇది ఒక వెరైటీ, నేను ఇంతవరకు చూడలేదు. సో మరి దీని ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాం.
ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ మీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం వన్ సైడ్ వేసినప్పుడు ట్రాన్స్పరెంట్ శారీస్ జస్ట్ షిఫాన్స్ జార్జెట్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు ఈ బ్రొకేడ్ ఇవ్వడం వల్ల మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇస్తామో అది వన్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అందుకని దీంట్లో ఫ్రంట్ సైడ్ కూడా మీరు ఇంతవరకు చూసిందంతా ఒకటే కలర్ లో జస్ట్ మనం పైపింగ్ ఇచ్చాం. ఇక్కడ 2 షేడ్స్ తీసుకున్నాం. అందుకే ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసే బ్లౌజ్ కాబట్టి దీన్ని 2 షేడ్స్ లో తీసుకున్నాం. సో అంటే ఇలాంటి ప్యాటర్న్ అంటే ఈ ఫ్రంట్ కూడా 2 షేడ్స్ వచ్చినప్పుడు మాక్సిమం ట్రాన్స్పరెంట్ శారీస్ లాంటివి కడితే బాగుంటుంది. బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ వేసుకున్నా బాగుంటుంది. ఇది ఈ కాంబినేషన్సే కాదు, మనం ఏ కాంబినేషన్స్ లోనన్నా ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు. జనరల్ గా యూజ్ అయ్యే ప్యాటర్న్స్ బ్లాక్ అండ్ గ్రీన్, ఎల్లో, పింక్ అట్లాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఓకే, మరి ఈ స్టైల్లో అంటే ఇలాగా ఫ్రంట్ కూడా డబుల్ షేడ్స్, డబుల్ ప్యాటర్న్, సో ఇలాంటి మోడల్లో ఒక బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అనుకుంటే కనుక మ్యాక్సిమం ఎంత పడుతుంది? అంటే దీంట్లో బెనారస్ మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి అంటే మెటీరియల్స్ అంతా మనదే ఉంటుంది. 2 to 2.5 మధ్యలో ఉంటుంది. ఓకే, బనారస్ ఎట్లయినా కొంచెం కాస్ట్ ఉంటుంది. యా, సో నిజంగా ఈరోజు మీరు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఆబ్వియస్లీ నాకు నచ్చితే మా సగులకు కూడా నచ్చేస్తాయి. సో చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి వస్త్రాకృతి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మన సినిమాలలో స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. వాళ్ళని ఎలా పిలుస్తున్నారు, వాళ్ళతో ఎలా సంభాషిస్తున్నారో చూడండి. స్త్రీల వేషధారణను, పురుషులతో వారి ప్రవర్తనను కూడా జాగ్రత్తగా గమనించండి. స్త్రీల వ్యక్తిత్వాలపై 2 వైపుల నుండి జరుగుతున్న దాడిని మనం గుర్తించగలుగుతాం. వయసు వరసలతో నిమిత్తం లేకుండా స్త్రీలందరూ వ్యక్తిత్వం లేని పురుషుల కోసం ఉద్దేశించబడ్డ సరుకులుగా మాత్రమే పరిగణింపబడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా తమని తాము అలాగే భావించుకుంటూ ప్రదర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి విలువలు, సంస్కారం మధ్య తమ కుటుంబాల్లో, సమాజంలో స్త్రీలను గౌరవించే తీరులను చూస్తూ పెరిగిన మగపిల్లలకి సంస్కారవంతమైన పిలుపులు, ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఈ మధ్యకాలంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే మగ సిబ్బందికి ఎటికేట్ కన్సల్టెంట్తో శిక్షణ ఇప్పిస్తున్నాయి. అంటే తమ సహోద్యోగులతో ఎలా ప్రవర్తించాలో, మాట్లాడాలో, ఎలా సంస్కారవంతంగా ఉండాలో నేర్పిస్తారన్నమాట. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమంలో మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు. వారు చూపిస్తారట బోట్ని తయారు చేసుకోవడం. బోట్ తయారు చేసుకోవడమే కాకుండా దాన్ని ఒక చిన్న బాటిల్లో ఎలా ఇన్సర్ట్ చేస్తారనేది ఇవాళ విషయం అనమాట. మరి అదలను చూస్తూ మనము నేర్చుకుందాం. నమస్కారం పద్మ గారు. హాయ్ శీలా, బాగున్నారా? మరి ఈరోజు మన సకులకి బోట్ తయారు చేసుకోవడమే కాకుండా దాన్ని ఒక చిన్న బాటిల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తా అన్నారు. అవునమ్మా. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేస్తారా? అలాగేనమ్మా. వుడ్, చిన్న డ్రిల్ మిషన్, నైఫ్, బ్రష్, ఇది బకరం క్లాత్ అంట, థిక్ క్లాత్, గమ్, ఎంసీ, కలర్స్, టూత్ పిక్, నీడిల్ అండ్ థ్రెడ్, బాటిల్. అంతేనా అండి? స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం మామూలుగా వుడ్ మనకి ఇలాగా మా షాప్లో ఇచ్చి మనం కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకున్న తర్వాత దీన్ని మనం బోట్ షేప్లో చెక్కాలన్నమాట. ఇట్లా మొత్తం ఆ బోట్ ఆకారం వచ్చేలాగా మనం దాన్ని చెక్కాలన్నమాట. చెక్కిన తర్వాత మనం దాని మీద మళ్ళీ తయారు చేసాం. సో నేను ఇది బోట్ ఆకారంలో తయారు చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. అలాగా? ఓకే. సో ఇది మనం చెక్కని ఇలా బోట్ షేప్లో కట్ చేసి, మనకి బోట్ కలర్స్ పెయింట్ వేస్తారు కదా, సో అలాగే బ్లాక్, వైట్, రెడ్ 3 కలర్స్ పెయింట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, చక్కగా అది ఆరిపోయింది కూడా. అది ఆరిపోయింది మేడం. సో ఇప్పుడు దీంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే, అంటే బోట్ షేప్ లో మనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అలాగా షేప్ తీసుకొచ్చేసి ఒక ఐ షేప్ లాగా మనం దీన్ని కట్ చేపించేసుకొని సైడ్స్ లో వచ్చేసి మనం వైట్ తీసుకున్నాం, కింద వచ్చేసి బ్లాక్ తీసుకున్నాం. మనకి ఇది కొంచెం మనకి అచ్చం బోట్ లాగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పుడు డెకరేషన్ ఉంటుంది. ఓకే, దీనిపైన మనం వర్క్ చేస్తాం. వర్క్ ఉంటుందా? సో ఈ వర్క్ ఏంటంటే మనం టూత్ పిక్స్ తో, సో ఇలాగా 2 టూత్ పిక్స్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. అంటే షార్ప్ గా ఉన్న సైడ్ కాకుండా ఇంకో సైడ్ కట్ చేసుకుని ఈ 2 టూత్ పిక్స్ ని మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, జాయిన్ చేసి ఈ 2 టూత్ పిక్స్ జాయిన్ చేసుకుని ఈ ప్లేస్ లో హోల్ చేసుకుని ఇక్కడ నించోబెట్టాలన్నమాట.
సో పడవ కదా మనకి, సో పడవలోనే అవి ఉంటాయి, తెరచాప కడతారు కదా, సో దాన్ని బట్టి ఇలా మనం ఇలా తయారు చేయాలన్నమాట. సో నేను ఇవి ఫిక్స్ చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే, అయితే స్టిక్స్ కూడా స్టిక్ చేసి తీసుకొచ్చానమ్మా. ఓకే, దాని మీద చూద్దాం. ఓకే, సో షీలా ఇలాగ మనం 2 టూత్ పిక్స్ ని ఫెవిబాండ్ పెట్టి అంటించేసుకుని అక్కడ చిన్న థ్రెడ్ వేసుకుని కింద మనం ఫిక్స్ చేయడానికి చిన్న గోల్డెన్ వైర్ పెట్టుకుని మనం ఇందులో పెట్టుకుని ఇన్సర్ట్ చేసేస్తాం అన్నమాట. దారంతో కట్టేశారు కదండి, రెండింటిని దారంతో కట్టేశాను. ఇది ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఓకే, బోట్ కి ఎన్ని హోల్స్ పెట్టారు మీరైతే? బోట్ కి మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, అన్ని హోల్స్ పెట్టుకోవచ్చు. సో నేను ఇలా 2 పెట్టి తీసుకొచ్చాను అనమాట. సో మనం ఈ రెండింటిని కూడా మనం ఇందులో ఇన్సర్ట్ చేసేసి బ్యాక్ సైడ్ బెండ్ చేస్తే ఉండిపోతుంది. బైండింగ్ వైర్ తో, అంటే గోల్డెన్ బైండింగ్ వైర్ తో మనం చేసినట్లయితే కొంచెం అది స్టిఫ్ గా ఆగిపోతుంది. అదే మనం థ్రెడ్ తో దీంతో మనం చేయలేం అన్నమాట. ఇప్పుడు ఇది ఇలాగ అయిన తర్వాత మనం దారాలు వేసుకుని ఇక్కడ తెరచాప పట్టడానికి తాళ్ళు కడతారు కదా, అది మనం తయారు చేయాలన్నమాట. ఓకే, అవి చేయడానికి మనం ఈ డ్రిల్ బిట్ తో హోల్స్ పెట్టుకోవాలి. ఓకే, సైడ్స్ లోని డ్రిల్ బిట్ పెట్టుకుని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుని సూది దారంతో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. టూత్ పిక్ విరిగిపోకూడదు, మళ్ళీ విరిగిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి. టూత్ పిక్ విరగకుండాను చేసుకోవాలి. ఇక్కడ కూడా హోల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా టూత్ పిక్ కూడా హోల్స్ పెట్టుకుని ఇలాగా. ఇదంతా డ్రిల్ మిషన్ తోనే అవుతుంది? అంతా డ్రిల్ మిషన్ తోనే అవుతుంది. మామూలుగా అయితే మనము హోల్ చేయాలంటే ముందు అది చాలా సన్నగా ఉంటుంది కనుక విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా సన్నటి డ్రిల్ మిషన్ తోనే మనం హోల్స్ జాగ్రత్తగా చేసుకుంటే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ తాడు ఇటు నుంచి అటువైపుకి మనం తీసుకెళ్ళిపోయి ఇలాగా కడతామన్నమాట. సో ఇలా ఒక 4-5 తాళ్ళు ఒకే హోల్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. సో మనం దాని మీద మనం తెరచాప కడతాం అన్నమాట. ఓకే అండి, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకుంటాం అన్నమాట. అన్ని లైన్స్ వేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని బాటిల్లోని మనం పెట్టేసుకోవాలి. ఇదేం లేదు, ఊరికే మామూలు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా అంటే బెండ్ అయిపోతాయి అన్నమాట. బెండ్ అయిపోతాయి. దీన్ని ఇలాగే ఇన్సర్ట్ చేసేస్తాం అన్నమాట. లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఫిక్స్ చేస్తాం. అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ మనం ఎంసీల్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది అన్నమాట. సో కంప్లీట్ అయింది, తీసుకొచ్చాను చూపిస్తాం. షీలా చూడమా, బోట్ షేప్ తయారు చేసేసి 2 మనం పుల్లలు పెట్టేసి ఈ తాళ్ళు ఇలా కట్టేసి ఇది మనం బోట్ కంప్లీట్ చేసానమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ పైన 2 హోల్స్ ఉన్నాయి. ఒక హోల్ నుంచి ఒక 2 లైన్స్ తీసుకున్నారు, ఇటు 2, ఇంకో హోల్ నుంచి ఇటు 2 తీసుకున్నారన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ పైన ఇంకొక వైర్ లాగా తీసుకొని ఇంకో థ్రెడ్ తీసుకొని ఇది వచ్చేసి ఇక్కడ ఇంకొక పెట్టారన్నమాట. ఇంకొక పుల్ల పెట్టేసి దీంట్లోంచి కూడా 4 హోల్స్ పెట్టేసుకొని దీంట్లో కూడా థ్రెడ్ తీసుకుని వచ్చారు. ఓకే అండి, తర్వాత సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత తెరచాప వేసేస్తాం. బాగుంది. సో మనం ఇలా దారాలు కట్టాం కదా, ఓన్లీ ఒక క్లాత్ ఇలా కట్ చేసుకుని ఇలా అంటించడమే, అంతే. ఓకే, ఇక్కడ సైడ్స్ ఏవైతే మనం థ్రెడ్స్ ఉన్నాయో దానికి వీటికి మనం ఈ బక్రం క్లాత్ అన్నారు కదా, దీన్ని ఒకటి మళ్ళీ ఇంకొక లేయర్ లాగా మనకి ఎన్ని లేయర్స్, ఒక 3 లేయర్స్ ఇక్కడ అంటించారండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకు 2 లేయర్స్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా 2 లేయర్స్ అంటించారు. ఓకే, బాగుంది. నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఇది బాటిల్లో ఒకటి పెట్టి ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూడాలి. ఓకే అండి, బాటిల్లోని బోట్ పెట్టి తీసుకొచ్చాను. ఓకే, సో అదే జాగ్రత్తగా మనము పెట్టుకోవాలి. అదే విధంగానే మన బల్బులో కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, మనం తయారు చేసుకుని అందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనం ఏ బాటిల్ అయినా ఏ షేప్ అయినా పర్వాలేదు, మనం తయారు చేసుకుని మనకి ఇచ్చిన మంచి షేప్ అయిన బాటిల్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. అలాంటి బాటిల్స్ తెచ్చుకుని అందులో కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, చక్కగా మనం బాటిల్లో మనం బోట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారు చూస్తారు కదా. సింపుల్గా మనం ఒక వుడ్ మీద మనం తయారు చేసుకొని ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే పద్మ గారు,
చక్కగా బోట్ని తయారు చేసుకుని అది ఏదైనా బాటిల్లో, గ్లాస్ బాటిల్లో, ఎందులో అయినా సరే మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. మనం ఇలాంటివి బయట చూస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగా అనేది చూపించారు. బాగుందండి. మన సకులకు కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తూ వాళ్ళ తరఫు నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్. మహిళా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉండే భాష వాడకూడదు. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు వంటి మాటలు, వ్యక్తిగత వివరాలు అడగకూడదు. నోరు తెరుచుకుని రెప్ప వేయకుండా అలా అమ్మాయిలకేసి చూస్తూ ఉండిపోకూడదు. చేతులు తాకటం, సంజ్ఞలు చేయడం వంటి పనులు చేయకూడదు. షేక్ హ్యాండ్ ఇచ్చే నెపంతో అలానే ఎక్కువసేపు చేతులు పట్టుకోకూడదు. అమ్మాయిల డ్రెస్ గురించి, వారి మేకప్ గురించి మాట్లాడకూడదు. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖం కేసి చూడాలి తప్ప శరీర భాగాల్ని చూస్తూ మాట్లాడకూడదు. ఇలాంటి అనేక విషయాలను మగ ఉద్యోగులకు నేర్పేందుకు పూనుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. నిజానికి మన సమాజంలో అనేక మంది మగవాళ్ళకి ఇలాంటి నిర్బంధ శిక్షణ అవసరం. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.